పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి సేవలు మరి నిజంగా అది అద్భుతమైనటువంటివి. ప్రపంచంలో జ్ఞానం ఒక్కటే చదువుదారు లభించునని స్వతహాగా మాత మరి సావిత్రిబాయి పూలే గారికి చదువును నేర్పించి ఆయా పట్టణాలలో బడులను ఏర్పాటు చేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన మొక్కబోని ఆత్మవిశ్వాసంతో తన భార్యకి ఎంతో నచ్చజెప్పి అందరికీ కూడా ఆ పిల్లలందరూ కూడా మన పిల్లలాగా భావించి జ్ఞానాన్ని ప్రసాదిస్తే బడుగు బలహీన వర్గాలందరూ చైతన్యం కావాలనే తపనతోని ఈ సామాజిక విప్లవ మూర్తి చేసినటువంటి పోరాటం ఈ ప్రపంచంలో చాలా పెద్దదిగా అభివర్ణిస్తూ మరి వారి యొక్క ఆశయాలను మనమందరం కూడా కొనియాడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి జ్యోతిరావు పూలే గారికి జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి కొనసాగిద్దాం మహాత్మా పూలే గారి ఆశయాలను వారు కళ్ళగన్నటువంటి సామాజిక న్యాయాన్ని మహనీయులు కళ్ళగన్నటువంటి సామాజిక న్యాయాన్ని మీరు మాట్లాడండి. 197వ జయంతి సందర్భంగా వారికి సమావేశం ఘనంగా నిర్వహించాము. నిజంగా ఈరోజు ఈ భారత సమాజానికి మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల అవసరం. ఏ సమాజం అయితే మహిళలకు గౌరవాన్ని కల్పిస్తుందో, ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని, అదేవిధంగా అణగారిన కులాలను అభివృద్ధి ఆకాంక్షిస్తుందో, అదేవిధంగా ఒక స్వేచ్ఛ సమానత్వాన్ని కలిగించే మహానుభావుల రచనలను చదవటానికి అవకాశం కల్పిస్తుందో ఆ సమాజం అభివృద్ధి సాధించడానికి అవకాశం. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి ఇవన్నీ కూడా ఒక స్వేచ్ఛ, సమానత్వం, మానవీయుల రచనలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా మరి ముందుకు తీసుకుపోతున్నందుకు, ఆ క్రమంలో కొన్ని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఇంకా కూడా అణగారిన వర్గాలకు సేవ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతో ఉందని ఆ వైపుగా నడుస్తుందని గుర్తు చేస్తూ, నిజంగా ఈరోజు రాజ్యాంగానికి పెను ప్రమాదం వచ్చింది. ఏ విధంగానైతే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటువంటి మహానుభావులకు నిజమైన నివారణ అందించిన ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని రక్షించుకుని ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనందరం కూడా ఎటువైపు ఉండాలో ఆలోచించుకొని ముందుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ అవకాశం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా పండుగ శుభాకాంక్షలు. మన భారతదేశ విషయానికి వస్తే భారతదేశంలో ఉండేటువంటి మొత్తం 141 కోట్ల మంది చేసుకునేటువంటి పండుగ ఇవాళ. జ్యోతిరావు పూలే పుట్టినటువంటి రోజు 197 సంవత్సరాలు అయిపోయి 198వ సంవత్సరం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇవాళ రోజు మనము ఈ దేశ ఆర్థిక పరిస్థితులు, దేశ సామాజిక పరిస్థితులు, ఈ దేశంలో ఉండే ఛాందసమైనటువంటి చట్టాలు, నిబంధనలు, ఆ మూర్ఖమైనటువంటి ఆ సామాజిక వ్యవస్థ మీద ఉన్నటువంటి విషయాల మీద మనం ఆలోచన చేయాలి. 197 సంవత్సరాలు గడిచిపోయి 99వ సంవత్సరం జ్యోతిరావు పూలే పుట్టింది. ఆయన 1847వ సంవత్సరంలో భారతదేశంలో విద్య అంటే ఒక నేరం, అందులో మహిళల చదువుడు ఇంకా నేరం. అలాంటి పరిస్థితులలో పూనాలో ఒక బడి పెట్టిండు వాళ్ళ భార్య ద్వారా. వాళ్ళ ఒక ఆయన గౌతమబుద్ధుడు, ఒక ఆయన కబీరు, ఒక ఆయన పూలే 1846-45 అంటర్ కమిషన్ ముందు ఈ దేశంలో ఉండేటువంటి మూఢ చట్టాలు, మూఢ విశ్వాసాలు, ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యల మీద ఆయన వాదించాడు. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 77-78 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని 389 మంది నిర్మాణ సభలో మెంబర్ల వాళ్ళందరినీ ఒప్పించి 11 సార్లు మాట్లాడి
168 రోజులు దాన్ని డిబేట్ చేసి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు వీరన్న అన్నట్టు భారతదేశం ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఇంతమంది పుణ్యాత్ములు సాధించిన ఏదైతే మన హక్కులు ఉన్నాయో మన అవకాశాలు ఉన్నాయో అవన్నిటి మీద ఒక విషయం నాకు పడగల మనం ఉన్నాం. మోడీ మన దేశానికి ప్రధానమంత్రి అనుకుంటాను, కానీ మోడీ కాదు. ఆయనే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మనువుగా రాహుల్ గాంధీ గారు మరి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ భారతదేశ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తూ భారతదేశంలో ఉండేటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, అగ్రవర్ణాల వాళ్ళ మనం అంటారంగా దాంట్లో కూడా ఏదో వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు రాజ్యాంగ ఫలాలు సమానంగా అందాలని కుల గణన అనేది ఒకటి తీసుకొచ్చింది. కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయుడిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటావా, నువ్వు గుడ్డిగా నమ్మి మన పాతరాతి యుగాలకు పోతామా, మరి మన మీదనే ఆధారపడి ఉన్నది అని మీ దృష్టికి ఈ విషయాలను తీసుకొస్తూ ముఖ్యంగా ప్రజా సంఘాలు, బీఎస్పీ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత అంబేద్కరిస్టులు, దళిత బహుజనులు అందరూ దీనికి అటెండ్ అయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా మన జ్యోతిరావు పూలే గారి 197 సంవత్సరాలు గడిచి 198వ పుట్టినరోజు జరుపుతానే కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ప్లేగు వ్యాధితో చనిపోయాడు. ఆయన భార్య కూడా